హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేశాను. సో అది కూడా 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఒకటి స్టాండింగ్ టైప్ అయితే ఉంటుంది. ఒకటి హాఫ్ పిక్ టైప్ అయితే ఉంటుంది. సో 2 కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే బాగా అయితే వచ్చాయి. సో మీరు మీ పిక్ పెట్టుకొని నీట్‌గా బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే పోస్టర్ యొక్క ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్‌గా మీ పిక్స్‌తోని నీట్‌గా బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను 2 టైప్స్ అయితే చూపించాను. ఒకటి స్టాండింగ్ టైప్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మన ఫోటో ఆఫ్ అయితే ఉంటుంది. సో ఆఫ్ ఇంకా స్టాండింగ్ టైప్ మీకు ఎలా నచ్చితే అలా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో చూపిస్తాను. నేను 2 కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీకైతే సింపుల్‌గా అయితే అర్థమైతే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్‌కి వచ్చేసి పిక్సెట్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. ఒకసారి మీరు టెలిగ్రామ్‌లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్‌లో పిక్సెట్ అనే అప్లికేషన్ సెర్చ్ చేసి యాప్‌ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ నేను కొన్ని ఫండ్స్ అండ్ కొన్ని బ్యాక్గ్రౌండ్ పేజెస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, బర్త్డే టెక్స్ట్ ఇవన్నీ కూడా యూజ్ అయితే చేసి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకుంటే మీకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే నీట్గా అయితే స్టెప్ బై స్టెప్ నేను చెప్పే ప్రాసెస్ చూసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం హాఫ్ పిక్తో ఉన్న బర్త్డే బ్యానరింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేద్దాం. ఇక్కడ ఫంకీ బై అవుతుంది కదా. సో ఇలా ఇప్పుడైతే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆప్షన్స్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ మీరు హ్యాపీ టిక్ చేసుకున్న తర్వాతకి టిక్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ యారో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను ఫండ్స్ అయితే ఇస్తాను. సో ఈ ఫండ్స్ అయితే మీరు యూజ్ అయితే చేసి ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఫండ్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇవైతే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి, డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ ఫండ్ అయితే యాడ్ చేద్దాం. అమెరికన్ క్యాపిటల్ ఉంటుంది. సో ఈ ఫండ్ యాడ్ చేసి దీని పైనకి అయితే తీసుకెళ్దాం ఇలా. సో ఇలా తీసుకొచ్చి ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఎల్లో పెట్టుకోండి. సో ఎల్లో పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి ఇది వైట్ 15 పెట్టుకోండి. సో వైట్ 15 పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ షాడోలోకి వచ్చేసి ఒపోసిటీ 100 చేసుకొని పొజిషన్లో వెర్టికల్ ఇంకా హారిజాంటల్ ఉంది కదా. సో ఈ 2 0 చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇది మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇలా మిడిల్లో. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి దీనిపైన మీరు డబుల్ క్లిక్ అయితే దీన్ని ఇక్కడ ఎరేజ్ పక్కన బ్లెండ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బాక్స్, సో దీన్ని డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి దీన్ని కిందికి తీసుకురండి ఇలా. సో ఇలా కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని డబుల్ క్లిక్ అయితే చేయండి. సో చేశాక ఇప్పుడు ఈ హ్యాపీని డిలీట్ చేసి ఇక్కడ బర్త్డేని టిక్ చేసుకోండి. బర్త్డే, సో బర్త్డే వచ్చింది కదా. సో దీనిపైన టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాతకి దీన్ని కొంచెం వీలైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఏంటంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఇక్కడ ఫంకీ బై పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్కి ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే మనకు రిమూవ్ అయితే అయిపోతుంది. అండ్ పిక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే లుక్ అయితే ఉంటుంది. సో చూడండి ఇప్పుడు చాలా లుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని ఎరేజ్లో హార్డ్నెస్ 1 పెట్టేసుకొని ఒపోసిటీ ఇంకా సైజు 70 or 80 మధ్యలో పెట్టుకున్న తర్వాతకి పిక్ అనేది జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఇక్కడ కింది పాటంతా కూడా మీరు ఎరేజ్ అయితే చేసుకోండి ఇలా. సో ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో మీ పిక్కుని బట్టి కరెక్ట్ అయితే మీరు ఎరేజ్ అయితే చేసుకొని మీకు చాలా బాగా అయితే ఉంటుంది. సో ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని పిక్ అయితే కొంచెం పెంచుకుందాం పెద్దగా. సో ఇలా పెద్దగా పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో దీన్ని మీరు యాడ్ అయితే చేసుకోండి. సో దీన్ని ఏం చేస్తారంటే క్రాప్లోకి వెళ్ళేసి ఇలా క్రాప్ అయితే చేద్దాం. సో క్రాప్ చేసుకున్న తర్వాతకి దీన్ని టిక్ చేసుకున్న తర్వాతకి ఇలా కిందికి అయితే తీసుకురండి. సో తీసుకొచ్చాక ఇప్పుడు కొంచెం సైజ్ పెంచుకోండి ఇలా. సో ఇలా సైజ్ పెంచుకున్న తర్వాతకి సో ఇలా కరెక్ట్గా సైజ్ పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ నేమ్ మీరైతే ఇక్కడ టెక్స్ట్ అయితే వేయండి. నేను ఫంకీ బాయ్
సో ఫంకీ బాయ్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ చేశాను. సో దీన్ని ఇలా కిందికి అయితే తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక ఫంట్ అయితే ఇస్తాను. సో దీనికి కూడా ఒక ఫంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ షెర్మన్ ఇటాలికన్ అని ఒక ఫంట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఈ ఫంట్ అయితే యాడ్ చేసి ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఇలా. అండ్ ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి కలర్ వచ్చేసి మీరు వైట్ పెట్టుకోండి. సో వైట్ పెట్టుకున్న తర్వాతకి టీ స్ట్రోక్ బ్లాక్లో ఉంచేసుకొని, టీ స్ట్రోక్ మనకు 20 ఉంటుంది. సో 20 ఉంచేసుకొని షాడోస్లోకి వెళ్ళేసి ఆపోజిట్ 100 చేసుకొని పొజిషన్లో వెర్టికల్ ఇంకా హారిజాంటల్ 0 చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక లైట్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో దీనిపైన ట్యాప్ చేసుకొని దీన్ని జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టుకోండి. సో స్క్రీన్ మీద పెట్టుకున్న తర్వాతకి దీన్ని ఇక్కడ 3 డౌన్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టిక్ చేసుకోండి. సో చూడండి మనకైతే బర్త్డే బ్యానర్ ఆఫ్ ఫోటోతో అయితే సింపుల్గా అయితే రెడీ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ బార్డర్లోకి వెళ్ళేసి ఆథర్ 0 పెట్టుకొని ఇన్నర్ 2 అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని సో చూడండి మనకైతే సింపుల్గా అయితే ఆఫ్ ఫోటోతో బర్త్డే బ్యానర్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ అయితే చేసుకోండి. సో సేవ్ టు గ్యాలరీ, మన గ్యాలరీకి అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇంకో పిక్ అయితే చూపిస్తాను మహేష్ బాబు సార్తోని. సో చూసారు కదా ఇక్కడ. సో ఈ టైప్ అయితే మీరు కూడా ఎడిట్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ అయితే వేసుకుందాం. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు హ్యాపీ, సో హ్యాపీ మీద టిక్ చేసుకొని సేమ్ ఇప్పటిలాగే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. రీసెంట్కి వెళ్ళేసి అమెరికన్ క్యాప్టెన్ పెట్టేసి సో దీన్ని ఇక్కడైతే తీసుకొస్తున్నాను. మళ్ళీ కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ సో ఇక్కడ ఎల్లో పెట్టుకున్న తర్వాతకి టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి దీని కలర్లో టీ స్ట్రోక్లో వైట్ పెట్టుకోండి. సో వైట్ పెట్టుకున్న తర్వాతకి దీన్ని ఒక 15 చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఈ హ్యాపీ ఉంది కదా. సో దీని అయితే డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ బర్త్డే టెక్స్ట్ అయితే పెడదాం. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని ఇలా పెట్టి చూడండి ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మహేష్ బాబు సార్ పిఎన్జీ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి కొంచెం పిక్ అయితే క్రాప్ చేసుకుందాం. సో చేసుకొని సో మీరు మీ పిక్ని బట్టి అయితే క్రాప్ అయితే చేసుకోండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ బీజీ. సో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ని ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టిక్కర్స్లో మీరు షాడో వన్ మినిట్ లెగ్ షాడో సో ఇక్కడ షాడో వచ్చింది కదా. సో దీని అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఈ షాడో అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే వేసుకోండి డైరెక్ట్గా. సో మీరు ఇక్కడ షాడో అని సెర్చ్ అయితే చేసే అవసరం లేదు. సో నేనైతే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు డైరెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు దీనిలో పెట్టుకొని ఇక్కడ 3 డౌన్ చేసుకోండి. సో చేసుకుంటే చూడండి మనకైతే చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ ఈ షాడో ఇక్కడ. సో ఇలా పెట్టుకున్న తర్వాతకి కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని
ఇక్కడ ఒక సెలబ్రేషన్ టైప్ పిఎన్జీ అయితే ఉంటుంది. సో ఇదే యాడ్ అయితే చేసుకోండి. సో దీన్ని ఇలా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాతకి దీనంతా కూడా మీరు మూవ్ డౌన్ చేసుకోండి. సో మూవ్ డౌన్ చేసుకున్న తర్వాతకి ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో పిఎన్జీ యాడ్ చేసుకొని దీన్ని క్రాప్ చేసుకుందాం. సో క్రాప్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని దీనిలో పెట్టుకోండి. సో దీనిలో పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని కొంచెం పెద్ద అయితే పెడతాను. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ నేమ్ అయితే మీరు టెక్స్ట్ అయితే వేసుకోండి. నేను మహేష్ బాబు. సో ఇప్పుడు టిక్ చేసుకొని మనం ఫంట్ అయితే చేంజ్ అయితే చేద్దాం. ఎప్పుడు ఫంట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నేనైతే ఫాంట్ అయితే ఇస్తాను. సో రీసెంట్లో వాడాను కదా, సో ఆ ఫాంట్ అయితే మీకు అయితే ఇస్తాను. ఇక్కడ మీరు ఏం ఫాంట్ వాడతారంటే సో ఇక్కడ ఆమ్స్టర్డామ్ అని ఒక ఫాంట్ అయితే ఉంటుంది. సో ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని కొంచెం ఈ పిఎన్జీ లోపల అయితే పెట్టుకోండి ఇలా. సో ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి ఇది సేమ్ కలర్లో 20 పెట్టుకొని అండ్ ఇక్కడ షాడోలోకి వచ్చేసి ఆపోజిటీ 100 పొజిషన్లో 00 వెర్టికల్ ఇంకా హారిజాంటల్ 00 పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు చూడండి మనకైతే ఇది కూడా చాలా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని యాడ్ వన్ ట్యాప్ చేసుకొని సో ప్రతి మనకు హాఫ్ పిక్లో అండ్ ఫుల్ స్టాండింగ్ పిక్లో కామన్గా వచ్చేసి మనం లైట్ పేజ్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. సో స్క్రీన్ పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ మూవ్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టిక్ చేసుకోండి. సో చూడండి మనకి ఈ పిక్ కూడా ఈ బర్త్డే టైప్ అయితే కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసాం స్టాండింగ్ టైప్. సో ఇప్పుడు బార్డర్లోకి వచ్చేసి ఆథర్ 0 పెట్టుకొని ఇన్నర్ 2 పెట్టుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు అన్ని లింక్స్ అన్నీ కూడా మెటీరియల్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఏదైతే ఫాంట్ అయితే యూజ్ చేసానో, ఏదైతే బ్యాక్గ్రౌండ్, ఏదైతే టెక్స్ట్ ఫాంట్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు సేవ్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.